Hi, hello my dear students. నేను మీ విఎస్ఆర్ అండ్ యు ఆర్ వాచింగ్ లెట్స్ లెర్న్ టుడే. ఓకే గైస్, ఈరోజు మనం కాంప్లెక్స్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ అసలు బేసిక్స్, కాంప్లెక్స్ నెంబర్ అనేది ఏంటి? ఆల్రెడీ మనం బేసిక్ నెంబర్ సిస్టమ్ అప్పుడు డిస్కస్ చేసాం. సో నెంబర్ సిస్టంలో మనకున్న లార్జెస్ట్ నెంబర్ సిస్టమ్ అనమాట ఇది. సో బిగ్గెస్ట్ వన్ ఇది. రియల్ నెంబర్స్ తర్వాత ఇంట్రడ్యూస్ చేసిన సిస్టమ్ కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్. సో ఇది ఎలా ఇంట్రడ్యూస్ అయిందనేది కూడా ఆ రోజు మనం డిస్కస్ చేసుకున్నాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెగటివ్ నెంబర్ని డిఫైన్ చేసుకోవడానికి, ఓకేనా? సో వాట్ ఎవర్ స్క్వేర్ రూట్ ఆఫ్ నెగటివ్ నెంబర్ని డిఫైన్ చేయడానికి మనం ఇది తీసుకున్నాం. ఓకే, అలానే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ జనరలీ రూట్ ఏ ఇంటూ రూట్ బి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బి ఇన్ జనరల్ రూట్ ఆఫ్ ఏబి అని రాస్తుంటాం. ఓకే, సో ఈ ప్రాపర్టీ అనేది అన్ని రియల్ నెంబర్స్ కి కూడా ట్రూ కాదు. ఓకేనా? అంటే రియల్ నెంబర్స్ అన్నిటికీ రూట్ ఏ ఇంటూ రూట్ బి రూట్ ఏబి అవ్వదు. ఓకే, సో ఈ టూ నెంబర్స్ లో ఏ ఆర్ బి అట్లీస్ట్ ఒకటైనా నాన్ జీరో ఉండాలి, సారీ నాన్ నెగటివ్ ఉండాలి. ఒకటైనా నాన్ నెగటివ్. నాన్ నెగటివ్ ఉంటేనే అట్లీస్ట్ వన్ నాన్ నెగటివ్. ఓకే, ఇలా ఉంటేనే రెండిట్లో ఒకటైనా నాన్ నెగటివ్ ఉంటేనే అప్పుడు కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ ఒకవేళ రెండు నెగిటివ్ ఉన్నాయి అనుకోండి, బోత్ నెగిటివ్ ఉంటే ఈ ప్రాపర్టీ కరెక్ట్ కాదు. ఓకే, సో బోత్ నెగిటివ్ అయితే ఏమవుతుందో ఒకసారి చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ -4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ -9 అని ఉంది. సో జనరల్గా ఈ ప్రాపర్టీ బోత్ నెగిటివ్ నెంబర్స్కి కరెక్ట్ అయి ఉంటే దీన్ని మనం ఎలా రాయాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ -4 ఏ, బి అంటే -9 కదా, -9 అని రాయాలి. సో -4 ఇంటూ -9 ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 36. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఎంత? +6, ఓన్లీ +6. ఓకే, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ -9 అనేది 6 అవ్వాలి. ఈ ప్రాపర్టీ కరెక్ట్ అయ్యి ఉంటే బోత్ నెగిటివ్ నెంబర్స్కి. కానీ యాక్చువల్లీ ఇది రాంగ్. ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -4 ని మనం కాంప్లెక్స్ నెంబర్, ఇది నెగిటివ్ నెంబర్ కదా, రియల్ నెంబర్ కాదు. ఓకేనా? రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి ఇది రియల్ నెంబర్ కాదు, ఇట్స్ కాంప్లెక్స్. 2i అని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? మైనస్కి i తీసుకుంటాం, 4కి ఏమో 2. అలానే స్క్వేర్ రూట్ ఆఫ్ -9 ఏమో 3i అని రాస్తాం. నెగిటివ్ నెంబర్కి స్క్వేర్ రూట్ -1 అని i అని రాస్తాం అయ్యోట. ఓకేనా? ఇప్పుడు 2 ఇంటూ 3 అంటే ఏమవుతుంది? 6. i ఇంటూ i స్క్వేర్. యాక్చువల్లీ i అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ -1. అప్పుడు i స్క్వేర్ ఏమవుతుంది? -1. అంటే ఇది -6. దిస్ ఇస్ నాట్ +6. అండ్ -6 + 6 ఈక్వల్ అవుతాయి కాదు కదా. ఓకే, దట్ ఈస్ ద రీజన్. స్క్వేర్ రూట్ ఆఫ్ -4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ -9 రెండు నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఇట్స్ ఏ రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి దిస్ ఈస్ ఓన్లీ ట్రూ ఫర్ నాన్ నెగటివ్ నెంబర్స్. అట్లీస్ట్ వన్, ఒకటైనా నాన్ నెగటివ్ నెంబర్ ఉండాలి. రెండు నెగటివ్ నెంబర్స్ అనుకోండి, అది ట్రూ కాదు. ఓకేనా? సో ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ ఒకసారి చూడండి. సో కాంప్లెక్స్ నెంబర్ అనేది ఎలా చెప్పుకున్నాం మనం? నెగిటివ్ నెంబర్కి స్క్వేర్ రూట్ తీసుకోవడానికి ఇంట్రడ్యూస్ చేసాం మనం. సో అందుకే అన్ని నెగిటివ్ నెంబర్స్ని కూడా ఒక్కొక్క నెంబర్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఏ నెగిటివ్ నెంబర్ అయినా ఉందనుకోండి, -1 ఇంటూ పాజిటివ్ నెంబర్గా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు -4 ఉంది అని -1 ఇంటూ 4 అని రాయొచ్చు కదా, ఒక పాజిటివ్ నెంబర్. ఇప్పుడు దీని కింద ఏం చెప్పుకున్నాం? రూట్ ఏ ఇంటూ రూట్ బి అనేది రూట్ ఏబి. అంటే రూట్ ఏబిని ఇలా రాయొచ్చు. ఎప్పుడు ఒకటైనా నాన్ నెగిటివ్ ఉండాలన్నాను. ఇక్కడ ఇది నాన్ నెగిటివే కదా, అందుకని నేను దీన్ని ఇలా రాస్తున్నాను. ఇప్పుడు ఇలా రాసుకోవచ్చు. సో రూట్ ఆఫ్ -1 ఒకటే మనకు ప్రాబ్లం. రూట్ 4 మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. రూట్ 4ని 2 అని రాయొచ్చు. సో ఇప్పుడు రూట్ ఆఫ్ -1ని ఏం చేయాలి? సో దీన్ని ఏం చేస్తామంటే i అని రాస్తాం. ఓకేనా? సో ఇది కాంప్లెక్స్ నెంబర్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ అయింది. సో i అనేది ఏంటి అంటే అయోటా. ఓకేనా? సో అయోటా అనే ఈ టర్మ్ ఒక నెంబర్ ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ నుంచి నెగిటివ్ నెంబర్స్ కూడా స్క్వేర్ రూట్స్ ఇలా తీసుకున్నాం. సో ఎప్పుడు ఇలా స్క్వేర్ రూట్కి నెగిటివ్ నెంబర్ ఉన్నా, స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ నెంబర్ ఉన్నా మనం ఇలా రాసేసుకుంటాం. సో ఆ మైనస్ గురించి సింపుల్ గా i అని పెట్టి రిమైనింగ్ స్క్వేర్ రూట్ రాస్తే చాలు. అంటే ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ -3 ఉందనుకో, మైనస్ కోసం i √3 అలా రాస్తాం. ఓకేనా? అంటే √3i లేదా i√3 ఇలా అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ -8 ఉంది అంటే ఏం రాస్తాం? రూట్ మైనస్ కాబట్టి i √8. √8 అంటే 2√2 ఇలా అర్థమైంది కదా. సో రూట్ లోపల నెగిటివ్ ఉన్నప్పుడు i అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, ఇది బేసిక్. ఇప్పుడు జనరల్గా కాంప్లెక్స్ నెంబర్ జనరల్ ఫామ్ ఏంటి అంటే x + iy ఆర్ a + ib అంటాం. జనరల్గా ఏదో ఒకటి యూజ్ చేస్తూ ఉంటాం ఈ రెండిట్లో, ఫస్ట్ కానీ సెకండ్ కానీ. ఓకే,
సో ఎక్స్ ప్లస్ ఐవై ఇదేమో రియల్ పార్ట్ అంటారు, దీనేమో ఇమాజినరీ పార్ట్ అంటాం. సో రియల్ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే రియల్ పార్ట్ ఆఫ్ దీని జెడ్ అని యూజువల్ గా నొటేషన్ ఉంటుంది, జెడ్ అంటుంటారు కాంప్లెక్స్ నెంబర్ ని. సో రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ఏంటి అంటే ఎక్స్ ఓన్లీ. ఎక్స్ ని రియల్ పార్ట్ అని, ఐ ఉన్న పార్ట్ ని ఇమాజినరీ పార్ట్ అంటాం. సో ఇమాజినరీ పార్ట్ అంటే మళ్ళీ ఐ కన్సిడర్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇమాజినరీ పార్ట్ అంటే ఐవై అని చెప్తారు కొంతమంది, ఐవై కాదు, ఇమాజినరీ పార్ట్ అంటే ఓన్లీ వై. సో రియల్ పార్ట్ ఈస్ ఎక్స్, ఇమాజినరీ పార్ట్ ఈస్ వై. ఐ ఉన్నది ఇమాజినరీ పార్ట్, ఐ ఇమాజినరీ పార్ట్ ఐడెంటిఫై చేయడానికి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. వై మాత్రమే ఇమాజినరీ పార్ట్, ఓన్లీ ఎక్స్ ఈస్ రియల్ పార్ట్. ఇక్కడ ఏ ప్లస్ ఐబి ఫామ్ ఉందనుకో, ఏ ప్లస్ ఐబి ఫామ్ ఉంటే రియల్ పార్ట్ ఈస్ ఏ, ఇమాజినరీ పార్ట్ ఈస్ బి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, 2 ప్లస్ ఐ రూట్ 3. వాట్ ఈస్ ద రియల్ పార్ట్? రియల్ పార్ట్ ఆఫ్ 2 ప్లస్ ఐ రూట్ 3 ఏంటి? 2. అండ్ ఇమాజినరీ ఫుల్ గా రాయకుండా ఐఎం, రియల్ పార్ట్ ఫుల్ గా రాయకుండా ఆర్ఈ ఇలా రాస్తాం. సో ఇమాజినరీ పార్ట్ ఆఫ్ 2 ప్లస్ ఐ రూట్ 3 రూట్ 3. సింపుల్ గా రిప్రజెంటేషన్, జనరల్ రిప్రజెంటేషన్ ఏంటి అంటే ఏ ప్లస్ ఐబి ఆర్ ఎక్స్ ప్లస్ ఐవై. ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. యూజువల్ గా కాంప్లెక్స్ నెంబర్ ఎప్పుడు జెడ్ తో డినోట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇది రిప్రజెంటేషన్ గురించి. ఇప్పుడు డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి, అవి చూద్దాం ఏంటి అనేది, ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, దీనికి ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకేనా, చూడండి మనకి డిఫరెంట్ ఫార్మ్స్ లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఎక్స్ ప్లస్ ఐవై అనే దాన్ని జనరల్ రిప్రజెంటేషన్ అంటాం. సో జనరల్ గా కాంప్లెక్స్ నెంబర్ ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఎక్స్ ప్లస్ ఐవై ఆర్ ఏ ప్లస్ ఐబి, ఏదో నోటేషన్ వాడతాం. ఓకేనా, ఎక్స్ ప్లస్ ఐవై ఆర్ ఏ ప్లస్ ఐబి, రియల్ పార్ట్ ప్లస్ ఐ ఇంటూ ఇమాజినరీ పార్ట్, ఇలా అన్నమాట. సో ఇంకొకటి కార్టీజియన్ అంటే ప్లేన్, ఆర్గాన్ ప్లేన్ లో కూడా దీన్ని జామెట్రికల్ ఫార్మ్ అని అంటాం. ఆర్గాన్ ప్లేన్ లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే జామెట్రికల్లీ, సో దీన్ని ఒక పాయింట్ లాగా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, సో జామెట్రిక్ ఫార్మ్ ఏంటి అంటే ప్లేన్ తీసుకొని ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఐవై అనే ఈ కాంప్లెక్స్ నెంబర్ ని ఎక్స్ కామా వై అనే పాయింట్ లాగా తీసుకుంటాం, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్లస్ ఐ 3 ఆర్ 3i ఇలా రాస్తాం జనరల్లీ, ఇలా 2 ప్లస్ 3i అని రాస్తుంటాం. ఓకేనా, 2 ప్లస్ 3i అనే కాంప్లెక్స్ నెంబర్ ఉంది అంటే దీన్ని మనం 2,3 అనే పాయింట్ లాగా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఏమో ఎక్స్ డిస్టెన్స్ ఏమో 2 యూనిట్స్, వై డిస్టెన్స్ ఏమో 3 యూనిట్స్. అంటే ఈ పాయింట్ తెలుసు కదా, 2,3 ఎలా రాసుకుంటాం అనేది. సో మనకి కాంప్లెక్స్ నెంబర్ ని జామెట్రికల్ గా ఆర్గాన్ ప్లేన్ లో 2,3 ఎక్స్ యాక్సిస్ ని రియల్ యాక్సిస్ గాను, వై యాక్సిస్ ఏమో ఇమాజినరీ యాక్సిస్ గాను కన్సిడర్ చేసి ఓకే ఇలా తీసుకుంటాం పాయింట్ లాగా. సో ఇది ఒక రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఇంకొకటి ట్రిగనోమెట్రిక్ రిప్రజెంటేషన్. ఈ ట్రిగనోమెట్రిక్ రిప్రజెంటేషన్ ని, సో దీనికి ఇంకా ఫార్మ్స్ చాలా ఉన్నాయి. అది పోలార్ ఫార్మ్ అని, దీన్నే మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అని అంటాం. ఓకేనా, సో ట్రిగనోమెట్రిక్ ఫార్మ్ కంటే కూడా పోలార్ ఫార్మ్, మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అనేవి వెల్ నోన్ అనమాట. ఓకే, పోలార్ ఫార్మ్ అనేది ఏంటి అంటే ఈ మూడు కూడా ఆర్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని రాస్తాం. సో ఇక్కడ థీటా, కాస్ థీటా, సైన్ థీటా ఇన్వాల్వ్ అయినాయి కదా, అందుకే దాన్ని ట్రిగనోమెట్రిక్ అని కూడా అంటాం. ఆర్ అనేది ఏంటి అంటే మోడ్యులస్. ఓకేనా, దీని గురించి డీటెయిల్ గా స్టడీ చేద్దాం, మళ్ళీ ఇది మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా, ఆర్ అనేది మోడ్యులస్. సో మళ్ళీ మోడ్యులస్ అంటే ఏంటని డౌట్ వస్తుంది కదా, సో దీని గురించి క్లియర్ గా చదువుకుందాం. ఇది మోడ్యులస్, ఇది యాంప్లిట్యూడ్ ఆర్ ఆర్గ్యుమెంట్, సో ఇవన్నీ మన టాపిక్స్, సబ్ టాపిక్స్. సో దీని గురించి బాగా డీటెయిల్ గా స్టడీ చేద్దాం, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా, సో దీని మీద మనకు రెగ్యులర్ గా క్వశ్చన్ కూడా వస్తుంది. ఓకే, ఫామ్ గుర్తుపెట్టుకోండి, దీని పేరు గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. ఓకే, ఇంకొకటి దీన్ని మనం వెక్టార్ రిప్రజెంటేషన్ కూడా చేయొచ్చు, వెక్టార్ ఫామ్ లో కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలుసు కదా, ప్లేన్ లో జామెట్రీలో ఎక్స్ కామా వై అనే పాయింట్ ని మనం వెక్టార్ రిప్రజెంటేషన్ ఉంది. ఎలాగా ఎక్స్ ఐ ప్లస్ వై జే, ఇలా వెక్టార్ ఫామ్ లో కూడా రాస్తాం. ఎక్స్ ఐ ప్లస్ వై జే అనే వెక్టార్ నోటేషన్ కూడా ఇస్తాం. అండ్ ఇంకొకటి దీన్ని మనం యూలర్స్ ఫామ్ అని ఒకటి ఉంది. ఓకే, సో ఇదేంటి అంటే ఈ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాకి యూలర్స్ రిలేషన్ ఒకటి ఉంది. దీన్ని ఈ పవర్ ఐ థీటా అంటారు, ఈ పవర్ ఐ థీటా. సో ఇది యూలర్స్ ఫామ్. ఈ పవర్ ఐ థీటా ఇస్ నథింగ్ బట్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా.
సో ఈ రిలేషన్ నుంచి మనకి ఈ ఎక్స్పోనెన్షియల్ రిలేషన్ నుంచి ఎక్స్పోనెన్షియల్ ట్రిగోనోమెట్రిక్ రిలేషన్ నుంచి కాస్ థీటా సైన్ థీటా డెరివేషన్స్ ఉన్నాయి. ప్రపోజ్ చేసిన యూలర్స్ కాబట్టి సో ఇది ఇలా నోట్ చేయొచ్చు. సో మనకి ఇలా డిఫరెంట్ ఫార్మ్స్, జనరల్ ఫార్మ్, జామెట్రికల్, పోలార్ ఫార్మ్ చాలా ఇంపార్టెంట్, డీటెయిల్ గా డిస్కస్ చేద్దామని చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఇది వెక్టార్ నోటేషన్, యూలర్స్ ఫార్మ్, ఈ పవర్ ఐ థీటా ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ థీటా అంటే ఏం లేదు, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఉంది కదా, సో దాన్ని మనం ఈ పవర్ ఐ థీటా అంటాం. ఇది ఫర్దర్ గా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, చాలా హెల్ప్ అవుతుంది పాయింట్. ఓకేనా, సో ఇవన్నీ డిఫరెంట్ రిప్రజెంటేషన్స్. ఓకేనా, సో అందుకే దీన్ని మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ, ఎందుకంటే దీన్ని మనం ఇలా జామెట్రీగా రిప్రజెంట్ చేయగలుగుతున్నామా అంటే జామెట్రీకి సంబంధించి దీనికి సర్కిల్స్ అలానే ఇంకా చాలా చాలా చాప్టర్స్ ఉంటాయి కదా మనకి, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, వాటన్నిటి అప్లికేషన్స్ ఉన్నాయి. అలానే ట్రిగోనోమెట్రీతో రిప్రజెంట్ చేస్తున్నాం కదా, సో ట్రిగోనోమెట్రీ యూజ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, సో అందుకే ఇంకో అప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ వద్దాం. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఇది కూడా ఒక నెంబరే కాబట్టి సో దీనికి కూడా మనకి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా, సో ఎలా యాడ్ చేయాలి, ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి, ఎలా మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి, డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ వద్దాం. ఓకే, అయితే ఇంకొకటి ఏంటంటే దీంట్లో నెంబర్స్లో మనకి కంపారిజన్ ఉంది కదా, గ్రేటర్ దాన్ లెస్ దాన్. కాంప్లెక్స్ నెంబర్కి ఈ గ్రేటర్ దాన్ అనేది లేదు, సో ఇన్ఈక్వాలిటీస్ లేవు. దాంతో మనకు కొంచెం ఏంటది చాప్టర్ లెంగ్త్ అవుతుంది అనమాట. ఇవి కూడా ఉంటే ఇంకెక్కువ డిస్కస్ చేయాలి. సో ప్రస్తుతానికి డిస్కషన్ అనేది లేదు. ఓకేనా, సో వీటిని మనం కంపేర్ చేయం, ఏది ఎక్కువ ఏది తక్కువ అనే కాన్సెప్ట్ ఇందులో ఉండదు. ఓకేనా, గుర్తుపెట్టండి, ఎందుకంటే ఇది కాంప్లెక్స్ నెంబర్, కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి కంపారిజన్ ఉండదు. బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ చూద్దాం, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ఇవి 4 చూద్దాం ఒకసారి. ఫస్ట్ Z1 అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది, x1 ప్లస్ i/1, అండ్ Z2 అనే కాంప్లెక్స్ నెంబర్ ఉంది, x2 ప్లస్ i/2. ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా చాలా సింపుల్. Z1 ప్లస్ Z2 అంటే జస్ట్ రియల్ పార్ట్స్ రెండింటిని యాడ్ చేస్తాం, x1 ప్లస్ x2 ప్లస్ i అండ్ y1 ప్లస్ y2. ఇమాజినరీ పార్ట్స్ రెండు యాడ్ చేస్తాం, రియల్ పార్ట్స్ రెండు యాడ్ చేస్తాం, సింపుల్. ఓకేనా, అలానే సబ్ట్రాక్షన్ అయినా అంతే, Z1 మైనస్ Z2 అంటే రియల్ పార్ట్స్ సబ్ట్రాక్ట్ చేస్తాం, x1 మైనస్ x2, అలానే y ఇంటూ y1 మైనస్ y2. సో ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అనేవి చాలా ఈజీ. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, 2 ప్లస్ 3i ఉంది, అలానే 3 ప్లస్ 4i ఉంది. యాడ్ చేయాలంటే 2 ప్లస్ 3 5, 3i 4i మొత్తం 7i. సింపుల్. ఓకేనా, సబ్ట్రాక్షన్ అయినా అంతే, 3 మైనస్ 2i ఉంది, 4 ప్లస్ i ఉంది, సబ్ట్రాక్ట్ చేయాలి, 3 మైనస్ 4 మైనస్ 1, మైనస్ 2i మైనస్ i మైనస్ 3i అంతే. ఓకేనా, కొన్ని నెంబర్స్ లానే యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం, కాకపోతే రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ సపరేట్ అనమాట. ఓకే కదా ఇది. సో ఎడిషన్, సబ్ట్రాక్షన్. మల్టిప్లికేషన్ ఎలా అంటే మనం మల్టిప్లికేషన్ Z1 ఇంటూ Z2 చేయాలనుకోండి, దీన్ని ఎలా మల్టిప్లై చేస్తామంటే చూడండి, మనం బ్రాకెట్స్ మనం ఎక్స్పాండ్ చేసి మల్టిప్లై చేస్తాం కదా, మామూలుగా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ మల్టిప్లై చేస్తాం కదా, అలా చేస్తాం. అంటే ఫస్ట్ x1తో ఈ రెండు మల్టిప్లై చేయాలి, అంటే x1 ఇంటూ x2 ప్లస్ x1 ఇంటూ i/1, i ముందు రాస్తున్నాను, x1 y2, x1 ఇంటూ i/2, x1తో రెండింటిని, అలానే i/1తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, i/1 x2, i ఇంటూ i ఏమవుతుంది, i స్క్వేర్, i స్క్వేర్ ఎంత -1, కాబట్టి ఇది రియల్ పార్ట్ అయిపోతుంది. సో x1 x2, i లేదు ఇందులో, రియల్ పార్ట్, i స్క్వేర్ అంటే -1 కదా, కాబట్టి ఇది కూడా ఏమవుతుంది y1 y2 మైనస్. అర్థమైందా? సో i అంటే ఏంటి, అయోటా, దీని గురించి డిస్కషన్. i అంటే ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ -1, అప్పుడు i స్క్వేర్ ఎంత అవుతుంది -1, i క్యూబ్ ఎంత అవుతుంది, i క్యూబ్ ని ఇలా రాయొచ్చు కదా, i స్క్వేర్ ఇంటూ i అని, ఇది -1 నా -i పవర్ 4 అంటే i స్క్వేర్ ఇంటూ i స్క్వేర్ అంతేనా, i స్క్వేర్ అంటే -1 ఇంటూ -1 ప్లస్ 1, i స్క్వేర్ -1, i పవర్ 4 ప్లస్ 1. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ సిరీస్ రిపీట్ అవుతుంది. ఓకేనా, i పవర్ 5 అంటే i పవర్ 4 వరకు 1 కదా, i పవర్ 5 అంటే i పవర్ 4 ఇంటూ i, ఇది 1 కాబట్టి i అయిపోతుంది. చూడండి మళ్ళీ ఫస్ట్కి వచ్చాం, i -1 మైనస్ i ప్లస్ 1, ఈ 4 నెంబర్స్ రిపీట్ అవుతూ వస్తుంటాయి, దీన్ని పీరియాడిసిటీ అంటాం. ఇది 4 అనమాట. 4తో డివైడ్ చేసి ఇప్పుడు హయ్యర్ పవర్స్ ఏమన్నా రెడ్యూస్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు i పవర్ 213 ఉంది, దీని వాల్యూ ఎంతో కావాలి అనుకోండి, సింపుల్ 230ని 4తో డివైడ్ చేయండి,
230ని 4తో డివైడ్ చేశారనుకో అప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది చూడండి, ఇదంతా 4 5s 20 13 ఉంది, 4 3s 12, సో రిమైండర్ 1. కాబట్టి ఇది ఎంత అవుతుందంటే i⁻1కి ఈక్వల్ అవుతుంది అంతే. రిమైండర్ చూసుకుంటే చాలు మీరు, అర్థమైందా? i⁻230ని 4తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ రాయండి చాలు, అర్థమైంది కదా? అలానే ఇంకొకటి 1/i ఉంది అనుకోండి, 1ని i⁻4 రాయొచ్చా? i⁻4/i అంటే i క్యూబ్ అంటే ఏం చెప్పుకున్నాం అంటే 1/i అనేది దేనికి ఈక్వల్? -i. అదే 1/-i ఉంటే i. ఓకేనా? దీన్ని ఇక్కడికి ట్రాన్స్ఫార్మ్ చేయండి చాలు. 1/-i ఉంటే i అంటే దీన్ని -1/i అని రాయొచ్చా? -1 అంటే i² కదా, i²/i. సో 1/-i అంటే i. ఇది రెండు గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్గా యూజ్ చేసేవి కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? సో i గురించి ఇది డీటెయిల్గా. ఓకే, i అంటే -1, i² అంటే -1, i క్యూబ్ అంటే -i, i⁻4 అంటే 1. అక్కడి నుంచి మళ్ళీ రిపీట్ అవుతుంది. అందుకే హయ్యర్ పవర్స్ మనం సింప్లిఫై చేయాలంటే 4తో డివైడ్ చేసి రిమైండర్ రాసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1/i -1/i లేదా 1/-i. 1/i అంటే -i, 1/-i అంటే +i, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే ఇక్కడ కొద్దాం, మల్టిప్లై చేస్తాం కదా. i² అంటే ఎంత చెప్పాను? -1. ఇవి రెండిట్లో i కామన్ ఉందా? i కామన్ తీసేసుకుంటే x1y2 ప్లస్ x2y1. ఇది ఇమాజినరీ పార్ట్, ఇది రియల్ పార్ట్. సో ఇది z1 ఇంటూ z2 గురించి, z1 ఇంటూ z2. అదే z1/z2 చేయాలనుకోండి, సో z1/z2 ఎలా చేస్తామంటే చూడండి, జనరల్గా మనం ఎప్పుడు కూడా డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ అనేది ఉంచాం. సో ఇలా డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ వస్తే దీన్ని రియల్ నెంబర్లోకి మారుస్తాం. ఎలా అంటే చూడండి, x1 ప్లస్ iy1 బై x2 ప్లస్ iy2 ఏం చేస్తామంటే డినామినేటర్లో ఉన్న x2 ప్లస్ iy2 అనే నెంబర్లో ఇమాజినరీ పార్ట్కి సింబల్ మారుస్తాం. దాన్ని కాంజుగేట్ అంటారు. సో ఈ కాంజుగేట్ గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో డినామినేటర్లో ఐకి ఐ ఉన్న పార్ట్ అంటే ఇమాజినరీ పార్ట్, దీనికి సింబల్ చేంజ్ చేస్తాం. ప్లస్ ఉంటే మైనస్ రాస్తాం, మైనస్ ఉంటే ప్లస్. సో దీంతో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఏమైపోతుందంటే చూడండి, x2 ప్లస్ iy2 x2 మైనస్ iy2 a ప్లస్ b a మైనస్ b అంటే a² మైనస్ b². న్యూమరేటర్స్ రెండు మల్టిప్లై చేస్తారు కదా, x1 x2. ఓకేనా? ఇది వచ్చేసి ప్లస్ y1 y2 అవుతుంది. నేను డైరెక్ట్గా మల్టిప్లై చేసి రాస్తున్నాను. i x1 y2 x2 y1. సో x2 y1 మైనస్ x1 y2. ఈ మల్టిప్లికేషన్ ముందు చెప్పాను కదా, నేను డైరెక్ట్ రాశాను, మీరు చూసుకోండి. ఇది x2². సో న్యూమరేటర్ డినామినేటర్ ఎంత అవుతుంది చూడండి, x2². i² ఎంత చెప్పాను? -1. i² -1 కాబట్టి ఆల్రెడీ ముందు మైనస్ ఉందా, ప్లస్ అవుతుంది. ఓకేనా? న్యూమరేటర్ ఇది x1 x2 ప్లస్ y1 y2, ఇది x2 y1 మైనస్ x1 y2 బై దిస్. సో డినామినేటర్ ఉంటే అంటే డివైడ్ చేయాలి అంటే ఇలా చేయాలి, గుర్తుపెట్టుకోండి. డినామినేటర్కి కాంజుగేట్ అంటారు, అంటే సింబల్ మారుస్తాం. సో సింబల్ మార్చేసి న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తాం, అదే ఆన్సర్. అర్థమైంది కదా? అంటే ఇక్కడ కూడా ఎక్కువ మనకి మల్టిప్లికేషన్ బాగా ఇన్వాల్వ్ అయి ఉంది. ఓకేనా? అండ్ డినామినేటర్ చూడండి, ఇది a ప్లస్ ఐబి a మైనస్ ఐబి. చివరికి అది ఏమైందో చూడండి, a² ప్లస్ b² అయింది. మామూలుగా రియల్ నెంబర్స్ లో a ప్లస్ b a మైనస్ b అంటే a² మైనస్ b². ఇమాజినరీ నెంబర్స్ లో a ప్లస్ ఐబి ఇంటూ a మైనస్ ఐబి అంటే a² ప్లస్ b². రెగ్యులర్ గా యూజ్ చేస్తాం కాబట్టి దీని ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? a ప్లస్ ఐబి ఇంటూ a మైనస్ ఐబి, a² ప్లస్ b² అంటే a² ప్లస్ b² కి ఇవి రెండు ఒక ఫ్యాక్టర్స్. అంటే a² ప్లస్ b² ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే a ప్లస్ ఐబి ఒక ఫ్యాక్టర్, a మైనస్ ఐబి ఇంకొక ఫ్యాక్టర్. ఓకే కదా? ఐ ప్రాపర్టీస్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. డివిజన్ అంటే ఏం లేదు, డివైడ్ చేయండి, జస్ట్ డినామినేటర్ని రేషనలైజ్ చేసాం అంతే కదా. ఓకేనా? రియల్ పార్ట్గా మార్చాం, ఎందుకు లేదు చెప్పాలంటే రియల్ పార్ట్గా మార్చేసాం. అర్థమైంది కదా? అయితే సో క్లియర్గా చూసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఇంకొంచెం నెక్స్ట్ టాపిక్స్లోకి వెళ్దాం. ఓకే, డివిజన్కి మల్టిప్లికేషన్కి ఒకసారి ఎగ్జాంపుల్ డిస్కస్ చేయాలంటే ఇవి రెండు ఎగ్జాంపుల్స్ తీసుకొని మల్టిప్లై చేసి చూడండి. ఓకేనా? డివిజన్ కూడా అంతే. కానీ మనం ఏమైనా క్వశ్చన్స్ డిస్కస్ చేసేటప్పుడు డీటెయిల్గా మల్టిప్లికేషన్ అలానే డివిజన్ చూద్దాం సపరేట్గా.
ఇప్పుడు ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ చూద్దాం ఒకసారి. సో అంటే టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అనేది. z1 ఈజ్ ఈక్వల్ టు z2. z1 ఒక కాంప్లెక్స్ నెంబర్, z2 ఇంకో కాంప్లెక్స్ నెంబర్. అంటే x1 ప్లస్ iy1 ఈజ్ ఈక్వల్ టు x2 ప్లస్ iy2. అంటే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ని ఈక్వల్ చేయొచ్చు. అసలు ఈక్వల్ అయితే ఎలా ఉంటాయి చూడండి. ఈక్వాలిటీ అయితే ఉంది కాంప్లెక్స్ నెంబర్స్ లో. టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే వాటి రియల్ పార్ట్స్, ఇమాజినరీ పార్ట్స్ రెండు ఈక్వల్ అయితేనే ఆ టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అని చెప్తాం. అంటే ఇప్పుడు x ప్లస్ iy ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3i అన్నారు అనుకో. అంటే ఇవి రెండింటిలో రియల్ పార్ట్స్ సేమ్. దట్ మీన్స్ x అనేది 2 అయి ఉండాలి కంపల్సరీ. అలానే y అనేది 3 అయితేనే ఇవి రెండు ఈక్వల్ అని చెప్తాం. ఇవి రెండు ఈక్వల్ అయితే x is 2, y is 3. అర్థమైందా? ఈక్వాలిటీ ఉంటుంది. ఇన్ఈక్వాలిటీస్ ఉండవు. అలానే గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉండవు. ఓకే, సో ది ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇప్పుడు 2 ప్లస్ 3i ఇంటూ 2 మైనస్ 3i ఎంత అవుతుందో చెప్పండి. ఇలా డైరెక్ట్ ఫార్ములా చెప్పుకున్నాం. a ప్లస్ ఐబి ఏ మైనస్ ఐబి లాగా ఉంది. దాన్ని డైరెక్ట్గా ఏం చెప్పుకున్నాం, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మామూలుగా మల్టిప్లై చేయాలనుకుంటే 2 ప్లస్ 3i ఉంది. ఇంకొక నెంబర్ ఏదన్నా 3 ప్లస్ 4i ఉంది. మల్టిప్లై చేయాలనుకుంటే చూడండి 2 ఇంటూ 3 6, 2 ఇంటూ 4i 8i, 3i ఇంటూ 3 9i, 3i ఇంటూ 4i 12i స్క్వేర్. ఇలా 1 by 1 మల్టిప్లై చేసుకోండి. i స్క్వేర్ ఉన్నది రియల్ పార్ట్ ఎందుకంటే అది -1 కాబట్టి. సో 6 ప్లస్ 8 ప్లస్ 9 8 ప్లస్ 9 ఎంత? ఇమాజినరీ పార్ట్ డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. ఇది -12, 6 మైనస్ 12 -6 ప్లస్ 17i. ఓకేనా? అది మల్టిప్లికేషన్ అయితే అలాగా. డివిజన్ అనుకోండి. ఇదే ఇప్పుడు డివైడ్ చేయాలనుకో 3 ప్లస్ 4i. డివైడ్ చేయడము అంటే డినామినేటర్లో ఉన్న కాంప్లెక్స్ నెంబర్కి కాంజుగేట్ అంటారు దీన్ని. ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి, తీసుకొని మల్టిప్లై చేస్తాం ఈ రెండు. ఇప్పుడు చూడండి 2 ప్లస్ 3i 3 మైనస్ i, 2 3 ఎంత 6, 2 ఇంటూ మైనస్ 4i 3i ఇంటూ 3i ప్లస్ 3 మైనస్ 4 -12i స్క్వేర్. ఇది ఏ ప్లస్ ఐబి ఏ మైనస్ ఐబి కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. 6 ఇది చూడండి i స్క్వేర్ అంటే -1 ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉందా అంటే 6 ప్లస్ 12 అవుతుంది 18, 9i మైనస్ 8i, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 25. సో 18/25 i by 25. సో రియల్ పార్ట్ ఏమో 18/25, ఇమాజినరీ పార్ట్ ఏమో 1/25. అర్థమైంది కదా? మల్టిప్లికేషన్, డివిజన్. అలానే ఈక్వాలిటీ అంటే ఇలా ఈక్వల్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు అయోటా అంటే ఐ ప్రాపర్టీస్ గురించి ఒక 2 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? అంటే ఐ పవర్స్ ఉన్నాయి కదా వాటి గురించి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ హోల్ పవర్ n is equal to 1. If 1 plus I by 1 minus I whole power n is equal to 1, then the least possible value of n is least positive integer of n. So n ki least positive integer ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూడండి ఫస్ట్ ఈ 1 plus I by 1 minus I మనం సింప్లిఫై చేద్దాం. 1 plus I by 1 minus I. సో దీన్ని ఎలా సింప్లిఫై చేయాలనుకున్నాం? ఇలా z1 by z2 ఉన్నప్పుడు డినామినేటర్ లో ఉన్న 1 minus I ఏదైతే ఉందో దాన్ని మనం 1 plus I తో మల్టిప్లై చేస్తాం. ఓకేనా? సో న్యూమరేటర్ ని డినామినేటర్ ని రెండింటిని 1 plus I తో చేయాలి. ఇప్పుడు ఇది చూడండి a plus b, ఇది కూడా a plus b సేమ్ కదా. 1 plus I హోల్ స్క్వేర్ బై 1 minus I 1 plus I. ఏం చెప్పాను నేను? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a స్క్వేర్ 1, b అంటే ఏంటి? ఇమాజినరీ పార్ట్, i కోఎఫిషియంట్. ఓకేనా? i స్క్వేర్ రాయకండి. అర్థమైందా? 1 స్క్వేర్ అండ్ i కోఎఫిషియంట్ 1 కదా, 1 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు చూడండి 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ బి అంటే మళ్ళీ ఐనే. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఏ ప్లస్ ఐబి ఏ మైనస్ ఐబి కంపారిజన్ లో ఏ ప్లస్ ఐబి ఏ మైనస్ ఐబి. బి అంటే ఐ కోఎఫిషియంట్. ఆ ఫార్ములా ఇక్కడ యూజ్ చేసాం డినామినేటర్ లో. ఓకే, అండ్ న్యూమరేటర్ లో ఏంటి? మామూలుగా ఏ ప్లస్ బి అంటున్నాను, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నాను, ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ అనలేదు. ఓకే, అంత కన్ఫ్యూజింగ్ గా ఉంటే 1 into 1 1 into ఎలా మామూలుగా మల్టిప్లై చేయండి. 1 plus I హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా 1 స్క్వేర్ I స్క్వేర్ 2i. 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 plus 1 2 అవుతుంది. I స్క్వేర్ అంటే ఏం చెప్పాను? -1.
1 plus 1 2. చూడండి ఎంత అవుతుందో, 1 minus 1 క్యాన్సిల్ కదా, 2i by 2i అంటే 1 plus i by 1 plus i by 1 minus i. ఈ వాల్యూ ఫైనల్ గా ఎంత వచ్చింది, i. స్టాండర్డ్ గా గుర్తుపెట్టుకోండి, 1 plus i by 1 minus i అనేది i. ఓకేనా, అలానే 1 minus i by 1 plus i, 1 minus i by అంటే దీని రెసిప్రోకల్, అప్పుడు 1 by i. 1 by i అంటే ఏం చెప్పాను, మైనస్ i. 1 plus i by 1 minus i, 1 minus i by 1 plus i. ఇవి రెండు స్టాండర్డ్ గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి, i. i పవర్ n అనేది 1. i పవర్ n ఈస్ 1. ఎప్పుడు i పవర్ n 1 అవుతుంది, ఏ వాల్యూ ఆఫ్ n దగ్గర అయిందో మనం i ప్రాపర్టీస్ డిస్కస్ చేసాం. i పవర్ 1 అంటే రూట్ ఆఫ్ -1, i స్క్వేర్ అంటే -1, i క్యూబ్ అంటే -i. ఫస్ట్ 1 వస్తుంది ఎక్కడ, i పవర్ 4 దగ్గర. i పవర్ 4 ఈక్వల్ టు 1 అంటే సో n వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది, n వాల్యూ ఎంత 4. సో దట్ ఇస్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్. ఓకే, 1 plus i by 1 minus i whole power n is equal to 1 అయ్యేది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. సిగ్మా 1 to 13 i పవర్ n, n is equal to 1 to 13. ఇది చూడండి ఒకసారి, ఈ వాల్యూ ఎంత అవుతుంది. ఫస్ట్ i is equal to 1 తీసుకుంటే ఇది ఏమవుతుంది చెప్పండి, i plus i స్క్వేర్. 2 తీసుకున్నారు అనుకో, i స్క్వేర్ ప్లస్ i క్యూబ్. 3 తీసుకుంటే i క్యూబ్ ప్లస్ i పవర్ 4 అండ్ సో అలా ఎంతవరకు i పవర్ 13 ప్లస్ i పవర్ 14. ఓకేనా, ఇప్పుడు చూడండి i స్క్వేర్ ఎన్నిసార్లు వచ్చింది, 2 times. అలానే i క్యూబ్ ఇది కూడా ఎన్నిసార్లు వస్తుంది, 2 times. నెక్స్ట్ i పవర్ 4 కూడా 2 times. అలా ఈ ముందు బ్రాకెట్లో ఏముంటుంది, i పవర్ 12 ప్లస్ i పవర్ 13 కదా దీని ముందు, అంటే i పవర్ 13 వరకు 2 times వస్తాయి, ప్లస్ i పవర్ 14 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి i ఉంది ప్లస్ వీటన్నిటి నుంచి నేను 2 కామన్ తీస్తున్నాను, i స్క్వేర్ i క్యూబ్ i పవర్ 4 అలా ఎంతవరకు i పవర్ 13 వరకు అండ్ పక్కన ఇంకేముంది i పవర్ 14 ప్లస్. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను జాగ్రత్తగా వినండి, i స్క్వేర్ i క్యూబ్ i పవర్ 4 i పవర్ 5 ఇవి 4 కన్సిక్యూటివ్ పవర్స్ ని యాడ్ చేస్తే ఇప్పుడు కూడా 0 అవుతుంది. ఎందుకంటే చూడండి i పవర్ 4n ప్లస్ 1, 4n ప్లస్ 2, 4n ప్లస్ 3 వరుసగా నేను 4 తీసుకున్నాను పవర్స్. ఓకేనా, 4 తీసుకున్నప్పుడు i పవర్ 4n 4 మల్టిపుల్స్ ఎప్పుడున్నా అది 1 అయింది. 1 రిమైండర్ ఉంటే ఏం చెప్పాను నేను, i అవుతుంది i పవర్ 1. 2 రిమైండర్ ఉంటే i స్క్వేర్, 3 రిమైండర్ ఉంటే i క్యూబ్. సో 1 ప్లస్ i స్క్వేర్ అంటే -1, i క్యూబ్ అంటే సో చూడండి ఇది క్యాన్సిల్. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా 4 సక్సెసివ్ పవర్స్ యాడ్ చేసాము అంటే i పవర్స్ 4 సక్సెసివ్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 0. అలా కరెక్ట్ గా 12 టర్మ్స్ ఇవి కరెక్ట్ గా 12 టర్మ్స్ ఉంటాయి. అంటే 12 అంటే ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి అంటే 4 i స్క్వేర్ క్యూబ్ 4 5 మళ్ళీ 6 7 8 9 10 11 12 13 కరెక్ట్ గా 3 కాంబినేషన్స్ వస్తాయి. అంటే ఇది మొత్తం సమ్ ఎంత అయిపోతుంది అంటే 0 అయిపోతుంది, ఎందుకంటే ఒక 4 యాడ్ చేస్తే 0 కదా. సో ఇది 0, పక్కన ఇంకెంత ఉంది i పవర్ 14 అండ్ i పవర్ 14 కూడా మనం ఎలా రాయొచ్చు, నేను ఏం చెప్పాను, దీన్ని 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ రాసుకోండి అని చెప్పాను. 14 ని 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత 2 కదా, అంటే ఇది ఏమైపోతుంది i స్క్వేర్. i ఇదంతా 0, i స్క్వేర్ వాల్యూ -1. సో ఇది ఎంత వస్తుంది, ఈ వాల్యూ i -1. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఏ అనే సెట్స్ లో డిస్కస్ చేసాం కదా, ఏం ఫామ్ ఇది, ఎలాంటి ఫామ్స్ ఉన్నాయి, మనకు 2 ఫామ్స్ ఉన్నాయి, రోస్టర్ ఫామ్ ఒకటి, సెట్ బిల్డర్ ఫామ్ ఒకటి. రోస్టర్ ఫామ్ అంటే మనకున్న వాల్యూస్ అన్ని ఎలిమెంట్స్ అన్ని లైన్ గా ఉండాలి, దానికి అలా లేవు, ఫార్ములా లాగా ఉంది, ఇలా ఉంటే ఏం చెప్పాను అది సెట్ బిల్డర్ ఫామ్. సో ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ ఇది థీటా గా ఉంది. సో థీటా బిలాంగ్స్ టు -π/2 టు π, ఈ రేంజ్ లో థీటా ఉంది. అండ్ అది ఎలా ఉంది, థీటా ఇస్ సచ్ దట్ 3 + 2i sin theta by 1 - 2i sin theta is ప్యూర్లీ ఇమాజినరీ అన్నాడు. ఓకేనా, ప్యూర్లీ ఇమాజినరీ అంటే అందులో రియల్ పార్ట్ ఉండదు. ఓకే, ఇదేం కాంప్లెక్స్ నెంబర్ కాదు కదా, అంటే కాంప్లెక్స్ నెంబరే, బట్ మనకు కావాల్సిన జనరల్ ఫామ్ లో అయితే లేదు, అవునా. సో దీన్ని మనం ఈ జనరల్ ఫామ్ లోకి చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసిన తర్వాత ప్యూర్లీ ఇమాజినరీ అన్నాడు, అంటే ఇందులో రియల్ పార్ట్ ఉండకూడదు. దట్ మీన్స్ ఈ x అనేది 0కి ఈక్వల్ చేసుకుంటాం, అర్థమైంది కదా. సో అది ప్రొసీజర్.
ప్యూర్లీ ఇమాజినరీ అంటే రియల్ పార్ట్ 0, ప్యూర్లీ రియల్ అంటే ఇమాజినరీ పార్ట్ 0, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఈ 3 + 2i sin theta by 1 - 2i sin theta, సో దీన్ని మనం ఈ x + iy ఫామ్ లోకి మార్చుకోవాలి. ఇలా మార్చాలంటే ఏం చెప్పాను, డినామినేటర్ లో కాంప్లెక్స్ నెంబర్ ఉండకూడదు కదా. దీన్ని నేను 1 + 2i sin theta తో మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ చేస్తున్నాను. సో న్యూమరేటర్ నార్మల్ గా మల్టిప్లై చేయండి. 3 × 1 3, 3 × 2i sin theta 6i sin theta, 2i sin theta × 1 ప్లస్ 2 × 2 4, i² అంటే -1 కదా, డైరెక్ట్ గా రాస్తున్నాను -4 sin² theta. డినామినేటర్ లో a - ib, a + ib, a² + b². ఎలా యూజ్ చేస్తున్నానో a² + b² చూసుకోండి, ఓకేనా. ఎందుకంటే రెగ్యులర్ గా వస్తుంది ఇది, ఓకే, అందుకని డైరెక్ట్ రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి న్యూమరేటర్ లో 3 - 4 sin² theta ఇదంతా రియల్ పార్ట్ ప్లస్ మొత్తం ఇది 8i sin theta. ఈ డినామినేటర్ కూడా మనం రెండిటికి సపరేట్ గా రాసుకోవచ్చు. సో ఇందులో రియల్ పార్ట్ అంటే ఏం చెప్తాం, ఓన్లీ న్యూమరేటర్ ఉన్నదే కాదు, డినామినేటర్ కూడా రెండిటికి సపరేట్ గా రాస్తాం కదా. సో రియల్ పార్ట్ ఏమవుతుంది, సో రియల్ పార్ట్ ఈస్ 3 - 4 sin² theta by 1 + 4 sin² theta. ఏమని ఇచ్చాడు ఆల్రెడీ, ఈ రియల్ పార్ట్ అంటే 0. ఎందుకు రియల్ పార్ట్ 0 చేసాం, ప్యూర్లీ ఇమాజినరీ కాబట్టి, ఓకేనా. సో దిస్ ఈస్ 0, దట్ మీన్స్ 3 = 4 sin² theta, 3/4 = sin² theta, ఓకేనా. అంటే ఇప్పుడు sin² theta = 3/4 అంటే దీన్ని ఎలా రాసుకోవాలి, ఫస్ట్ ఇయర్ లో గుర్తుందా, సొల్యూషన్స్ ఉంటాయి ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్స్ లో. ఇది √3/2 హోల్ స్క్వేర్ కదా, √3/2 అంటే ఎప్పుడు వస్తుంది, π/3 దగ్గర. దీని సొల్యూషన్ ఏంటి, θ = nπ ± ఆల్ఫా. ఆ ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్ గుర్తుంటే ఇది ఇక్కడ మనం ఏం చేసామో అది గుర్తుంటుంది, ఓకేనా. ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్ అప్లై చేసాం. θ ఇది అయితే ఇక్కడ θ అనేది ఆల్రెడీ రేంజ్ ఇచ్చాడు -π/2 నుంచి π వరకు అని. అంటే ఇక్కడ మనం రాసే ఆన్సర్స్ -π/2 నుంచి ఉండాలి. ఒకసారి θ అంటే n ప్లేస్ లో 0 తీసుకోండి, అప్పుడు θ ఏమవుతుంది, +π/3 -π/3. అలానే 1 తీసుకోండి, 1 తీసుకుంటే 180 ప్లస్ 180 క్రాస్ చేసింది, కానీ మనకి 180 వరకే కావాలి కాబట్టి నేను π ప్లస్ కన్సిడర్ చేయను, π మైనస్ మాత్రం కన్సిడర్ చేస్తాను. అదైతే మనకు కావాల్సిన రేంజ్ లో ఉంటుంది. సో n = 1 తీసుకున్నప్పుడు θ అంటే π - π/3 మాత్రమే మనకి పాసిబిలిటీ ఉన్న వాల్యూ. ఇంకొకటి n = 2 తీసుకున్నాం అనుకోండి, సో 2π - 2π ప్లస్ రెండు మన రేంజ్ లో ఉండవు, రేంజ్ ఇది కదా. సో అందుకని నేను ఇప్పుడు -1 ట్రయల్ తీసుకుంటున్నాను. అప్పుడు -1 ప్లస్ π/3 -1 π/3 -1 అంటే చెక్ చేయండి ఒకసారి, -π ప్లస్ అంటే ఎంత అవుతుంది, -2π/3. మనకు కావాల్సింది ఎంత వరకు, -90 వరకే, అదే -120 ఉంది. సో ఇది పాసిబిలిటీ ఉండదు, వదిలేయండి. అలానే -1 -π కదా, -π -π/3 -4π/3 -240, ఇది కూడా మన రేంజ్ లో ఉండదు. సో మన రేంజ్ లో ఉన్న వాల్యూస్ మొత్తం 3, అంటే మనం అనుకున్న రేంజ్ లో ఉన్న వాల్యూస్ 3. ఇప్పుడు 3 వాల్యూస్ మాత్రమే ఏ అనే సెట్ లోకి వస్తాయి, +π/3 -π/3 2π/3. ఈ రెండు వాల్యూస్ లేవు కదా, మనకున్న 3 వాల్యూస్ ఇక్కడ. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ద వాల్యూస్ అంటే ఎంత, +π/3 -π/3 క్యాన్సిల్ అయిపోతే సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత, సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ = 2π/3. అర్థమైంది కదా. ఈ పార్ట్ జాగ్రత్తగా చూసుకోండి, ఇదంతా కొంచెం ట్రిగోనోమెట్రీ ఇన్వాల్వ్ అయింది ఇక్కడ. అండ్ ఇదంతా కూడా ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్స్ మీద మనకి ఫస్ట్ ఇయర్ లో కమాండ్ ఉంటే ఇది ఈజీగా చేయొచ్చు, అర్థమైంది కదా. 2π/3. సో ఈ క్వశ్చన్ ఒకటి వర్క్ చేయండి, -2 -1/3 i/3. సో రియల్ పార్ట్ వచ్చేసి -2, ఇమాజినరీ పార్ట్ -1/3, ఓకేనా. హోల్ క్యూబ్ = x + iy/3, సారీ 3 కాదు 27, x + iy/27. అయితే y - x ఎంత అనేది క్వశ్చన్. అంటే దీన్ని మనం కొద్దిగా సింప్లిఫై చేయాలి, ఓకేనా. ఇది సింప్లిఫై చేసుకొని హోల్ క్యూబ్ ఫార్ములా తెలుసు కదా అందరికి, ఓకేనా. రెండు మైనస్ కామన్ తీసుకుంటే తీసుకోండి, a + b అవుతుంది. అప్పుడు ఇది a + b హోల్ క్యూబ్, లేదా దీన్ని a
మైనస్ ఇదంతా బి అనుకొని ఏ మైనస్ బి హోల్ క్యూబ్. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా యూజ్ చేసుకొని నీట్గా దీంతో కంపేర్ చేయండి. తెలుసు కదా ఇక్కడ ఐ క్యూబ్ ఇలా వచ్చినప్పుడు ఐ క్యూబ్ అంటే ఏంటి, ఐ స్క్వేర్ వచ్చినప్పుడు -1 రాయండి, ఐ క్యూబ్ వచ్చినప్పుడు -i అని రాసుకోండి. అప్పుడు మీకు రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ అవుతాయి. సో దాంతో కరెక్ట్గా కంపేర్ చేయండి. వై వాల్యూ ఎంత, ఎక్స్ వాల్యూ ఎంత, ఇమాజినరీ పార్ట్ రియల్ పార్ట్ తీసుకొని సబ్ట్రాక్ట్ చేసి ఆన్సర్. సో ఇలా ట్రై చేయండి ఒకసారి, ఖచ్చితంగా వస్తుంది ఆన్సర్. ఓకేనా.